జరుగుతుంది. అందరూ కూడా ఊహించ ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ దక్కనటువంటి అపూర్వమైన విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉందాతనంగా ఉన్న రాజకీయాల్లో బూతులు మాట్లాడటమే ఒక క్రైటీరియాగా పెట్టుకుని గత 5 సంవత్సరాలుగా మహిళల్లో అసెంబ్లీ వేదికగా కించపరిచినటువంటి ఆ 5-6 మంది వెధవ లంజా కొడుకులు ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉండే దమ్ముంటే అధికారం ఉంటే అటు ఇటు కానోళ్ళు కూడా మాట్లాడతారు. కొద్దిగా నా కొడకలారా అధికారం పోయి ఇప్పుడు రే వంశీ, రే కొడాలని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్ లంజా కొడకలారా, మీరు మగవాళ్ళైతే ఈ రాష్ట్రంలో ఉండండి, ఉండి మాట్లాడండి. మాకు ఇలా మాట్లాడాలంటే బాధగా ఉంది. అయితే మీరు నేర్పించిన సంస్కారం, మీరు చూపించిన సంస్కారం మేము మాట్లాడక తప్పలేదు కాబట్టి మాట్లాడాల్సి వస్తాను. ఏంటి ఈ విజయాన్ని ఊహించారా? అసలు ఇంత భారీ మెజార్టీ ఈ 10,000 వాళ్ళంటే మీ మెజార్టీ కంటే ఇది ఇంకా పెద్దదిలాగా అనిపిస్తుంది. రైట్, పండుగ వాతావరణం అయితే కనబడుతుంది. అసలు ఆ దూకుల్లో ఆ గెలుపులో కొంతమంది టీడీపీ నాయకులు అయితే ఒక శృతి మించి కూడా మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక బాధతో మమ్మల్ని ఇన్నాళ్ళు ఏ రకంగా అయితే హింసించారో దానికి మేము కూడా రివెంజ్ తీర్చుకోబోతున్నాం అంటూ కూడా ఒక ఘాటైన వ్యాఖ్యలు అయితే టీడీపీ నాయకులు చేస్తున్న పరిస్థితి ఉంది. బట్ కానీ ఇన్నాళ్ల పాటు ఎక్కడ ఏ టీడీపీ కార్యాలయాన్ని అయితే విధ్వంసం చేయాలని ఏ టీడీపీ కార్యాలయం మీదకైతే దాడికి వెళ్లారు, ఏ మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకైతే దాడికి వెళ్లారు, అదే ప్రాంతంలో మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఒక సంబరాలు, ఒక సంతోషమైన వాతావరణం కనబడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మా ఎగ్జిక్యూటివ్